అండ్ ఎప్పుడైనా మీరు అనుకున్నారా సార్ అంటే వేరే జాబ్ చేసేటప్పుడు నేను ఇండస్ట్రీకి రావాలి ఎప్పుడైనా అనుకున్నారా? నేను మొదటి నుంచి ఉన్నది కదా నాకు. ఓకే. ఎప్పటి నుంచో ఉందా నాకు ఇంట్రెస్ట్? తెలిసినప్పటి నుంచే నేను నటుడిని అనేటువంటి కోరిక. కాకపోతే ఎప్పుడు నేను ఎప్పుడు ఒక ప్రఖ్యాత నటుడిని అవుతాననేటువంటి ఆ సమయం కోసం వేచి చూశానే తప్ప నేను డెఫినెట్గా నేను సినిమా రంగంలోకి రావాల్సిందే అని అనుకున్నాను, రావాలి అని అనుకున్నాను. కొన్ని సందర్భాల్లో అబ్బో సినిమా రంగం మనకు కోరిక ఉంది కానీ అది సాధ్యమయ్యే పని కాదులే అని కూడా అనుకున్న పరిస్థితి ఉన్నది. అందువల్ల రిటైర్మెంట్ అయిన తర్వాత నేను సీరియల్స్ వైపు వెళ్ళాను. సినిమాల్లో మనకు తెలిసిన వ్యక్తులు ఎవరు లేరు. ఈ చెప్పిన విషయమే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. ఎవరి సపోర్ట్ లేకుండా, ఏ పరిచయాలు లేకుండా, అంత పెద్ద సముద్రంలో, అంత పెద్ద పరిశ్రమలో కాదేమో అనిపించి సీరియల్స్లో అయితే సరే ఏదో చిన్న చిన్న పాత్రలు వస్తుంటాయి కదా, మనకు కావాల్సింది ఏది తెర మీద కనపడటమే కదా, పెద్ద తెర అయితేమి, బుల్లి తెర అయితేమి, వెండి తెర అయితేమి అనుకొని ఆ విధంగా సీరియల్స్ వైపు వెళ్ళాను. సీరియల్స్ చేస్తుంటే నాలో కొంతమంది ఉన్నటువంటి విషయాన్ని గ్రహించి సలహా ఇచ్చారు, సార్ మీరు సినిమాలకు ట్రై చేసుకోండి, మంచి అవకాశాలు వస్తే మీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది సార్ అనటం వల్ల కొంచెం ధైర్యం వచ్చి అప్పుడు సినిమాల వైపు ప్రయాణం మొదలుపెట్టాను. నా అదృష్టవశాత్తు మంచి సినిమాలు వచ్చాయి. అడపదడప బిగినింగ్లో చిన్న వేషాలు వేసినా అంటే మనకి ఎంట్రీ దొరకాలి కదా, ముందు ప్రవేశ ద్వారం దొరికితే ప్రవేశంలోకి వస్తే లోపల ఏముంది, ఎలా ఉంది, బాగుందా లేదా అనేది మనం అర్థం చేసుకోవచ్చు. అందువల్ల నేను కొన్ని 3-4 సినిమాలకి ఒక గుంపులో కంపెనీ ఆర్టిస్ట్గా వెళ్ళి అబ్జర్వ్ చేశాను. నాకు నమ్మకం ఏర్పడింది, ధైర్యం వచ్చింది. ఆగడు సినిమాలో ఉన్నట్టున్నారు సార్ మీరు? ఆగడులో ఉన్నాను, బ్రహ్మోత్సవంలో ఉన్నాను, రంగస్థలంలో ఉన్నాను. ఇవన్నీ కూడా గుంపులో వేషాలే. నాకు డైలాగ్ ఉండదు, నిలబడే అవకాశం కూడా ఉండదు కొన్ని సందర్భాల్లో. ఆ విధంగా నేను 4 సినిమాలు చేశాను. ఆ తర్వాత నేను ఈ 4 సినిమాలు చేసిన క్రమంలో ఆ 4 సినిమాలు కూడా వెంటనే నేను రాలేదు, చాలా వెయిటింగ్ చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత నేను అనుకున్నాను, సరే నేను నా గమ్యం వేరు కదా, నా లక్ష్యం వేరు కదా, నా గురి వేరు కదా, అటువంటప్పుడు ఇలాగ వెళ్తే మరి నేను ఎక్కడ ఉంటానో అవి పద్ధతి కాదు అనిపించి నాకు అప్పుడు నేను క్యారెక్టర్స్ అడగడం పెట్టాను. సార్ క్యారెక్టర్ ఇవ్వండి సార్, ఒక డైలాగ్ ఇవ్వండి సార్, డైలాగ్ చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది అన్నది నాకు అర్థమైంది. ఒక డైలాగ్ అనేది ఎందుకు సార్ నేను అడిగాను కొంతమందిని, ఎందుకు సార్ డైలాగ్ కావాలని మేము మిత్రులు ఒక 5-6 కలిసి ఏదైనా ఆఫీస్కి వెళ్తే దాంట్లో చాలా సీనియర్స్ ఉండేవాళ్ళు, ఈ వేషాల కోసం తిరిగే ప్రయత్నాలు సీనియర్స్ ఉండేవాళ్ళు. వాళ్ళకు కొంతమంది కో డైరెక్టర్లు, అసోసియేట్ డైరెక్టర్లు, కొంతమంది డైరెక్టర్లు కూడా తెలిసిన వాళ్ళు కొంతమంది ఉంటే వాళ్ళని రిక్వెస్ట్ చేసుకునేవాళ్ళు. మేము బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు లోపలికి వెళ్ళేవారు, ఎందుకంటే వాళ్ళకి పరిచయం ఉన్నది కదా. సరే అంటే చూద్దాం లేని వాళ్ళు అంటే సార్ ఒక డైరెక్టర్ డైలాగ్ ఉన్న క్యారెక్టర్ ఇవ్వండి సార్ అని వాళ్ళు అడుగుతుంటే నేను ఒకసారి ఒక మిత్రుని అడిగాను, ఎందుకు సార్ డైలాగ్ ఎట్లా వేషం ఇస్తామని అన్నారు కదా వాళ్ళు, డైలాగ్ గురించి మీరు ఎందుకు పట్టుబడుతున్నారు, కోరుకుంటున్నారు అంటే, లేదు సార్ డైలాగ్ అనేది ఉంటే ఆ క్యారెక్టర్కు ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇప్పుడు సినిమా తెర మీద మనం కనపడితే మనం ఎవరైనా చూడొచ్చు, చూడకపోవచ్చు. అదే మనం ఒక డైలాగ్ చెప్తున్నామంటే డైలాగ్ ఎక్కడి నుంచి వస్తుందని ప్రేక్షకుడు చూస్తాడు, ఎవరో వీడు మాట్లాడుతున్నది, అది కదా మనకు కావాల్సింది అంటే డైలాగ్ అంటే అదే అని అనుకున్నాను. వేషం ఇచ్చినప్పుడు ఇంకా డైలాగ్ ఏమిటి, డైలాగులే కూడా వేషం ఎట్టుంటుందని నేను అనుకునేవాడిని. కానీ వేషం దొరకడం గొప్ప విషయము, డైలాగ్ ఉన్న క్యారెక్టర్ దొరకడం మరి గొప్ప విషయం, ఇంకా మరి క్యారెక్టర్ దొరకడం అనేది అదృష్టంతో కూడుకున్న విషయం. అది ఎప్పుడో ఎక్కడో ఏమిటో నేను అనుకున్న పరిస్థితుల్లో దేవుడు అనుకునించాడు, నన్ను అనుగ్రహించాడు. అంటే ఇండస్ట్రీ అనేది ఒక సముద్రం, మహాసముద్రం, పెద్ద. అసలు చాలామంది అంటే చాలా ఏళ్ళ నుంచి ఉంటారు యాక్టర్ కావాలి, డైరెక్టర్ కావాలి అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ 24 క్రాఫ్ట్స్, 30 క్రాఫ్ట్స్, 32 క్రాఫ్ట్స్ ఇంకా పెరిగినాయి. అప్పుడెప్పుడు 24, ఇప్పుడు అవి 48 అయ్యి ఉంటాయి. అన్ని క్రాఫ్ట్స్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. ఓకే. కానీ సార్ మీరు అతి తక్కువ టైంలో మంచి వైరల్ అయ్యారు, మంచి సినిమాలు చేస్తారు, ఎలా సాధ్యమైంది మీకు అసలు? అదృష్టం. ఏ దేవుడి మహిమ. ఎందుకంటే బాలసుబ్రహ్మణ్యం గారు కొన్ని సందర్భాలు మనము ఎప్పుడైనా సరే ఏ రంగంలోకి వెళ్ళాలి అని అనుకుంటే ఆ రంగంలో అప్పటికే ప్రసిద్ధులైన వాళ్ళు, అనుభవజ్ఞులు చెప్పిన మాటలు మనం వినాలి. అవే మనకు పాఠాలు. బాలసుబ్రహ్మణ్యం గారు పాడుతా తీయగా చేస్తున్న సందర్భాల్లో ఒకసారి ఒక మాట అన్నారు ఆయన, నాకన్నా బాగా పాడగలిగిన వాళ్ళు, అద్భుతమైనటువంటి గాయకులు చాలామంది లైన్లలో ఉన్నారు, కానీ పూర్వజన్మలో నేను చేసుకున్న పుణ్యము, ఆ ఈశ్వరునికి నేను ఏ అభిషేకం చేశానో, ఆ అమ్మవారికి నేను ఏ అభిషేకం చేశానో అనుగ్రహించి నన్ను ముందు వరుసలో నిలబెట్టింది, ఇది నా ప్రతిభ అని నేను అనుకోను అని ఆయన అన్నారు. అదే మాట నాకు వర్తిస్తుంది. అంటే నేను అనుకుంటున్నాను ఏంటంటే, మరి మీరు అన్నట్టుగా ఇంతమంది వేలాది మంది, వందలాది మంది, పదుల కొద్ది జనాలు ఎన్నో సంవత్సరాల నుంచి ఉంటున్న పరిస్థితుల్లో అకస్మాత్తుగా వచ్చి నేను
అకస్మాత్తుగా ఈ విధమైనటువంటి ఒక పరిస్థితిలో ఉన్నాను అని అంటే దైవానుగ్రహమే. ఓకే. ఆయన డీజే ఫస్ట్ డీజేటీలో 1 అసలు ఛాన్స్ ఎలా వచ్చింది సార్ మీకు? దాంట్లో నేను తరుణ్ భాస్కర్ గారిది ఒకటి పిట్ట కథలు అని ఒక వెబ్ సిరీస్ చేశాను. దాంట్లో ఒక 2 ఎపిసోడ్స్ ఉన్నాయి, రాముల అని. ఆ రాముల ఎపిసోడ్లో నాది ఎక్స్ ఎమ్మెల్యే రామచంద్ర క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ను చూసి బలగంలో వేషం వచ్చింది. ఆ క్యారెక్టర్ చూసి బలగంలో వేణుగారు వేషం ఇచ్చారు. ఈ డీజే టిల్లు షూటింగ్ ప్రారంభం అవ్వడానికి ముందు వాళ్ళు ఈ ఫాదర్ క్యారెక్టర్ కోసము కొంతమందిని వాళ్ళు ఆడిషన్ తీసుకొని ఉన్నారు. అయితే వాళ్ళు సరైనటువంటి ఆర్టిస్ట్ వాళ్ళకి దొరకలేదని విన్నాను నేను. ఆ తర్వాత ఆ యూనిట్ వాళ్ళు తరుణ్ భాస్కర్ గారిని సంప్రదించి, సార్ మీరు తెలంగాణ స్లాంగ్లో సినిమాలు తీస్తున్నారు, హిట్లు ఇస్తున్నారు, మీకు తెలిసిన ఆర్టిస్ట్ ఎవరైనా ఒక మేల్ ఆర్టిస్టు ఫాదర్ క్యారెక్టర్కు సూట్ అయ్యే వాళ్ళు ఎవరైనా ఉంటే సజెస్ట్ చేయండి సార్ అని చెప్పేసి అంటే తరుణ్ భాస్కర్ గారు, దేవుడు వరం ఇస్తే డైరెక్ట్ ఇవ్వడు, ఒక మనిషి ద్వారా, ఒక దూత ద్వారా, ఒక పరిస్థితి అట్లా కనిపించి పంపిస్తారు. తరుణ్ భాస్కర్ గారు నా పేరు చెప్పారు, మురళీధర్ గారు అంటే. అప్పుడు వాళ్ళు నన్ను ఆఫీస్కి పిలిచారు. ఆఫీస్కి వెళ్తే ఆఫీస్కి వెళ్ళి నేను ఆడిషన్ ఇచ్చాను. ఆ ప్రకారంగా నేను సెలెక్ట్ అయ్యాను.